కడప జిల్లా ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణానికి ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్టలో ఇవాళ సాయంత్రం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన కళ్యాణోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కళ్యాణ వేదిక వద్ద టీటీడీ అధికారులు, సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, గ్యాలరీలు, త్రాగునీరు, ప్రసాద వితరణ కేంద్రాలను సిద్దం చేశారు. ఇక ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. మరి కొద్ది గంటల్లో సీతారాముల కళ్యాణానికి రంగం సిద్ధమైందని కూడా చెప్పవచ్చు. ఈరోజు జరిగేటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించి మరి కడప జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేలాది మంది తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మరి ఈరోజు కూడా నిత్య అన్నదానంకు సంబంధించినటువంటి మరి ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది మహిళలు ఇక్కడ ఉండి మరి ప్రసాదము తయారు చేయడంలో కానీ మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేయడంలో కానీ కొంతమంది మహిళలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కొంతమంది మహిళలు మనతో ఉంటున్నారు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అన్న విషయాన్ని వారిని తెలుసుకున్నాం. అమ్మా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నంద్యాల నుంచి వచ్చాము. మేము సుమారు 14 మంది వచ్చాము. బాలాజీ సేవా ట్రస్ట్ నుంచి వచ్చాము. నిన్నటి నుంచి సేవ చేస్తున్నాము. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫుడ్, టిష్యూ పేపర్తో సహా స్పూన్స్ అన్నీ బాగా సర్దుబాటు చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళ భక్తులందరికీ సుమారు 50,000 మంది దాకా ప్యాకింగ్ చేస్తున్నాం. మేము 50,000 మంది భక్తులకు అందియాలన్న ఉద్దేశంతో అన్నమాట. ఇప్పుడు ఇంకా ఈ యొక్క ప్యాకింగ్లో ఏమేమి ఇస్తుంటున్నారు, ఎలాంటి రకాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది? ప్యాకింగ్లో ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా కూర్చున్న భక్తులు ఎక్కడ ఉన్నారో అక్కడే కూర్చునేలాగా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా టిష్యూ పేపర్స్తో సహా టిష్యూ పేపర్స్, స్పూన్స్, బిస్కెట్లు, స్వీటు, మిక్చరు, తర్వాత అన్నం, చిత్రాన్నము, కేసరి ఇవన్నీ అందిస్తున్నారు. మళ్ళీ వచ్చిన భక్తులందరికీ అరటిపండు, వాటర్ బాటిల్స్తో సహా అన్నీ అందిస్తున్నారండి. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని దర్శించవచ్చు. మీరు చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మీరు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది ఈ సేవా కార్యక్రమం చేయడం బట్టి? మేము 2 డేస్ నుంచి వస్తున్నాం. సార్ ఒక్క నిమిషం సార్. జై శ్రీరామ్ అండి. మేము 2 రోజుల నుంచి వచ్చినాము. చాలా బాగా జరుగుతుంది. ఇంత జనాభాకు ఇంత కేరింగ్ తీసుకోవడం అంటే చాలా గ్రేట్. సీఎం గారికి ఇది గ్రేట్ అని చెప్పాను నేను. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది కదా, చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు అన్నీ జరుగుతూ ఉన్నాయండి. మీరు చెప్పండి, ఇక్కడికి ఎన్నోసార్లు రావడం జరిగింది? ఇట్లా సేవా కార్యక్రమం గతంలో వచ్చి ఎప్పుడైనా చేశారు? ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పటి నుంచో రావాలనుకున్నాం, రాలేకపోయాము. చాలా బాగుంది. సేవ చేయటం కూడా బాగుంది. ఎంతమంది మహిళలు ఉండవచ్చు? బహుశా ఇక్కడ ఏమైనా ఎన్ని రోజుల నుంచి కొంతమంది ఇక్కడ ఉండేటి ఏమైనా తెలుసా? 15 రోజుల నుంచి చేస్తున్నారండి. మేమైతే నిన్న ఉదయం వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటిది అయితే మనం విజువల్స్ లో చూడవచ్చు. ప్రధానంగా కూడా ఇక్కడ మనం ఇక కేసరిబాద్కు సంబంధించి ఇక్కడ తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం కూడా చూస్తుంటున్నాం. అయితే ప్రధానంగా కూడా మరి యొక్క ప్రసాదంలో కూడా మరి ఈ ప్యాకెట్లో సంబంధించి ఒక్కొక్క ప్యాకెట్ను కూడా ఇలా ప్యాకింగ్ చేసి కూడా మొత్తము ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా కూడా మరి ఈ యొక్క దీంతో పాటు కూడా మొత్తము ఈ యొక్క బ్యాగును కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈ బ్యాగులో కూడా ఒక అరటిపండు, మరి ప్రసాదము, మొత్తం కూడా ఐటమ్స్ కూడా దాదాపు ఒక 3-4 ఐటమ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది మరి ఈ కేసరిబాద్ మరి ఒకటి కేసరిబాద్, అరటిపండు, మరి పులిహోర ఒకటి, స్వీట్ ప్యాకెట్ ఒకటి, మొత్తము కూడా మరి ఈ యొక్క టీటీడీ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క సీతారాముల కళ్యాణానికి మొత్తం సంబంధించి కూడా మరి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా మరి ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడానికి వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా మరి అన్ని విధాలుగా వారికి ఈరోజు అందే విధంగా కూడా ఏర్పాట్లు ఇక్కడ ఉన్నటువంటి అంత భక్తులు కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా కూడా చూస్తే మరి
ఈ యొక్క నిత్య అన్నదానం సంబంధించినటువంటిది ఇది చాలా గొప్ప విషయం. ఇక మరొక కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఎన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నారు? రైల్వే కోడూరు నుంచి వచ్చినాం. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ సేవ చేస్తుంటున్నారు? 1 వీక్ నుంచి చేస్తున్నాము. ఏమేమి సేవ కార్యక్రమం చేస్తున్నారు? ముత్యాలు అక్షంతలు కలిపాము, ఫుడ్ ప్యాకింగ్ చేసాము, ఐడి కార్డులు రాసాము. ఇంతవరకు ఎన్ని ప్యాకెట్స్ పార్సల్ ఇవ్వడం జరిగింది? జస్ట్ ప్యాక్ చేసి పెట్టేస్తున్నాం, కౌంట్ అయితే చేయలేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే ప్రధానంగా మొత్తం కూడా చూస్తే ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మహిళలందరూ కూడా మరి అదేవిధంగా భక్తులకు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అన్ని విషయాలు కూడా మరి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రసాదాన్ని అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా కూడా చూస్తే ఇక్కడ ఈ మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి ఈ మహిళలు మరి దాదాపు కొంతమంది అయితే మరి ఎప్పుడైతే ఈ యొక్క టీటీడీ ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనేటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో కూడా మరి ఈ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మొత్తానికి చూస్తే ఈ రోజు జరిగేటువంటి సీతారాముల కళ్యాణానికి మరి భారీ ఎత్తున కూడా మరి అనేకటువంటి నిత్య అన్నదానము, మరి అదేవిధంగా ప్రసాదం కూడా మొత్తం అన్ని ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేయడంలో నిమగ్నమైనారని కూడా చెప్పవచ్చు. ఇక్కడ భక్తులు వేలాది మందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా మరి ప్రసాదాన్ని అంతా కూడా మరి ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క ప్రసాదము వేల మందికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరి వచ్చినటువంటి భక్తులు టీటీడీ అధికారులను కూడా ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ హరితో రాజు, 99 టీవీ, కళ్యాణ వేదిక దగ్గర నుంచి.